తెలుగు రాష్ట్రాల్లో పొగ ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు నగర శివార్లోని పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని స్థితి నెలకొంది. హైదరాబాద్, విజయవాడ హైవేపై హెడ్లైట్లు వెలుగులోకి వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రన్వే విజిబిలిటీ లేక ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా మంచు కప్పేసింది. రహదారులు కనపడటం లేదు. మంచుకు భయపడి ప్రజలు బయటికి రావడం లేదు. 4 రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి, మంచు వణికిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కూడా మంచు దుప్పటి వీడలేదు. పొగమంచుతో ఆరోగ్య సమస్యలు వస్తాయని జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు నగర శివార్లోని పెద్దాంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టు పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని స్థితి నెలకొంది. హైదరాబాద్, విజయవాడ హైవేపై హెడ్లైట్లు వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.